వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఓహ్ క్రేజీ కదా. హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు పుంగనూరు రోడ్ వ్లాగ్స్. నేను మీ చంద్రరెడ్డి. సో ప్రజెంట్ అయితే నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. సో మొన్న ఏమైందంటే యాక్చువల్గా నేను ఇక్కడ వైట్ ఫీల్డ్లో నా హెల్మెట్ అయితే వదిలేసాను. సో అందుకని అయితే నేను నా ఫ్రెండ్ హెల్మెట్ తీసుకొచ్చా. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేసి నా హెల్మెట్ తీసుకుని అయితే నేను వెళ్దామని అయితే వచ్చాను. వైట్ ఫీల్డ్కి అయితే వచ్చేసాం. వైట్ ఫీల్డ్కి అయితే వచ్చి మన హెల్మెట్ అయితే మనం తీసుకున్నాము. అండ్ ఏంటంటే నేను తెచ్చిన హెల్మెట్ నా ఫ్రెండ్కి అయితే నేను డోసేసి ఇసేసాను. ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే చాలా డేస్ అయింది. సో అమ్మని చూడాలనిపించింది, అందుకని అయితే నేను సడన్గా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఏంటంటే అంతేకాదు, లైక్ ఇంట్లో మా పిన్ని కూతురు అండ్ మా మామ కొడుకు కూతురు అయితే వచ్చారు. సో వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా, బికాజ్ ఎండ ఎక్కువ ఉంటుంది కదా. కానీ నైట్ అయితే హిట్ 3 మూవీకి వెళ్ళి ఉండే, తర్వాత మూవీకి వెళ్ళి వచ్చి పడుకునే లోపల మార్నింగ్ 3 అయింది. నిద్ర రాలేదు. ఒక 5 వరకు ట్రై చేశా, కావాలేదని చెప్పి 7 వరకు అలానే ఫోన్ చూస్తూ 7కి అలా పడుకున్నా. చూసే లోపల 10 అయిపోయింది. ఇంకా నాన్న అమ్మ కాల్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. ఇంకైతే నేను వెంటనే అయితే స్టార్ట్ అయిపోతున్నా. సో మనం బైక్లో స్లోగా వెళ్తా వ్లాగ్స్ అయితే చేసుకొని వెళ్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అంతరంగి వాటర్ ఫాల్స్కి వస్తే వచ్చాము. సో ప్రజెంట్ అయితే బికాజ్ ఏంటంటే ఈ ఎండకి మనం వీడియో చేయాలనుకున్నా, సో ఎక్కడ జనాలు లేరనమాట. హెల్ప్ చేద్దామన్నా లేకపోతే ఏదైనా వీడియో చేద్దామన్నా. సో నాకైతే ఎక్కడ క్రౌడ్ కనిపించలేదు. సో అందుకని నేనైతే ఏంటంటే సో ప్లాన్ చేసుకున్నా, లైక్ ఇలా అంతరంగి వాటర్ ఫాల్స్కి అయితే రావాలి అని. సో ఇక్కడ రావడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో లొకేషన్ అనేది అంత ఈజీగా నాకు తెలియలేదు. సో రాగానే అయితే వీటితో అయితే ఇంట్రడ్యూస్ అయ్యా. బనానా తీసుకొచ్చిండే, బనానా తిన్నాయి, బ్యాగ్ దూపేసింది కిందికి. సో వాటర్ అయితే లేవని అంటున్నారు. బట్ ఏంటంటే సో మనం ఒకసారి వెళ్ళి లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూడొచ్చు. సో ఈ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. సో మామూలుగా స్టెప్స్ అనేవి సో ఇలా ఉంటాయి, బట్ ఏంటంటే స్ట్రైట్గా ఉన్నాయి. అలసిపోయాను అప్పటికే, మొత్తం టీషర్ట్ మార్చేసా. బికాజ్ ఏంటంటే మొత్తం తడిసిపోయి ఉండే వచ్చే లోపల. సో అన్న అంటుండు అది లవర్స్ పార్క్ అని. ఓ మై గాడ్. సో స్టెప్స్ చూస్తుంటే మతిపోతుంది. సో అక్కడ కనిపిస్తున్నాయి ఆ స్టెప్స్. సో జూమ్ చేద్దాం. ఓ మై గాడ్, ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళాలా? సో ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ ఏంటంటే చేతిలో కట్టలు పట్టుకు వస్తున్నారు. సో మైట్ బి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయినట్టుంది ఈ కోతల ద్వారా. సో మనకంటే కొత్త కాబట్టి కొత్త వాళ్ళు ఏమో ఉన్నామన్నాడు. సో దే హ్యావ్ లెర్న్డ్ మేనర్స్. ఏంట్రా అంతే కదా. సో ఇటు పక్కల ఎటు చూసినా ఇటు పక్కన అవే ఉన్నాయి. హాయ్. సో పైన టెంపుల్ ఉందని అన్నారు, టెంపుల్కి అయితే వెళ్దాం. కానీ టెంపుల్కి వెళ్ళి షూ తీసి లోపలికి వెళ్ళలేను, బికాజ్ ఏంటంటే నేను ఈరోజు నాన్ వెజ్ తినేసా. నాకు నంది హిల్స్ ఎక్కినప్పుడు కూడా ఇంత అలుపు రాలేదు. సో అందుకే చెప్తారు కదా, ఎండకు ఎక్కడికి ప్లాన్స్ చేసుకోకూడదు అని. చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఓహో జాకెట్.
కాకపోతే అయితే వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ అయితే పెరుక్కుంది. సో మన జోలికి అయితే ఏది రావట్లేదు. బికాస్ ఏంట్రా అంటే వాటికి తెలుసు అనుకుంటా. సో నిజమే, ఇది యాక్చువల్గా ఏంట్రా అంటే లవర్స్కి ఎక్కువ స్పాట్ నచ్చుతుంది అనుకుంటా. సైడ్లో మొత్తం ఫెన్సింగ్ చేసేసారు. సో ఏదైనా హోయ్ హోయ్ डंडा पकड़े रहना पड़ेगा. ये पकड़ो मैं. जा. పాపం వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ అయితే లాక్కుంది. మన దగ్గర ఏం లేదు కాబట్టి సో యూఆర్ ఇన్ సేఫ్ సిచ్యువేషన్ అనమాట. సో ఫైనల్గా అయితే సో అక్కడ చూపించాను కదా, సో ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై ఉన్నా. సో 3:17 5 o'clock లోపల మళ్ళీ ఊర్లో ఉండాలి. బికాస్ నేను ఏంటంటే ఈరోజు రావడం రీజన్ కూడా ఊర్లో వాలీబాల్ ఆడుకోవచ్చని. ಅಣ್ಣ ನೀರು ಬರ್ತೇನೆ ನೋಡಿ, ಅಲ್ಲ ಲೊಕೇಶನ್ ಅದು ಎಲ್ಲಿರೋದು? ನೀರು ಇದೆಯಾ ಸ್ವಲ್ಪನಾ? సో నేనైతే అడిగాను అన్నని. సో బ్రదర్ అయితే చెప్పాడు ఉన్నాయని. సో వెళ్దాం చూద్దాం. నెక్స్ట్ వీక్ లేదన్నా ఉంటే నేను సమ్మర్లో ప్లాన్ చేసుకుంటా. సమ్మర్ అంటాను, వింటర్లో కానీ రైనీ సీజన్లో ప్లాన్ చేసుకుంటా. రైన్లో వస్తే వాటర్ ఉంటాయి, ప్లస్ నేను కూడా చల్లగా ఉండొచ్చు కాబట్టి. సో ఆల్మోస్ట్ వాళ్ళు చెమటతోనే తడిచిపోయా. ఐమ్ క్లీన్ బోల్డ్. ಚಪ್ಪಲಿ ಹಾಕ್ಕೊಂಡು ಬರ್ಬೋದಾ ಬ್ರೋ? ಅಲ್ಲ ನಾನು ಒಳಗಡೆ ಹೋಗಲ್ಲ. ఇల్లేనా వస్తుంది? ఎలా వస్తుంది అంటే సో ಸೊ ಯಾವುದು ವಾಟರ್ ಬ್ರೋ ಇದು? తెలుగు బరತ್ತಾ? సో ఇది కోనేరా బ్రో? ఇది కోనేరా? సో ఇక్కడ నుంచి వచ్చే వాటర్ కింద పడి అది కోనేరు అంతా అవుతుంది అనమాట. సో మనమైతే కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళైతే ఒకసారి చూద్దాం. వాటర్తో మనం వీలైతే ఫేస్ వాష్ చేద్దాం. బ్రో ಕೆಳಗಡೆ ಬರ್ತೀರಾ? బా బ్రో. సో ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. వాటర్ టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. నాకు కన్నడ తెలుగు బరత్తా? బರುತ್ತೆ. నా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాను అది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఓ మై గాడ్. ఎప్పుడు ఎవరో ఏమేమో రీసెర్చ్ చేసినారో కానీ ఇంతవరకు కనపడలేదు. సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. ఇంతవరకు లేదు ఎవరికి. కానీ ఏంటంటే మొత్తం మీ కొండలోనే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచో వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి ఇంకా. సో అవి 365 days వస్తూనే ఉంటాయా? వస్తాయి. కొంచెం కొన్నిసార్లు వచ్చి కొంచెం వస్తాయి, కొన్నిసార్లు వచ్చి కొంచెం సన్నగా వస్తాయి. ఓకే. సో వచ్చినప్పుడు కోనే నిండిపోతుంది. సో అప్పుడు ఇదంతా నిండిపోతుందా? లేదు, ఇంకా వాన ఏమన్నా పడితే కానీ. సో అప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుంది కొంచెం. నేను బెంగళూరు, బట్ నేను మా ఓన్ ప్లేస్ పొంగనూరు. సో యూట్యూబర్, ఇంకా వీడియో తీసుకున్నామని చెప్పచ్చు.
సో ఇదంతా కూనేరు బేసిక్గా చెప్పాలంటే. సో అక్కడ వచ్చే వాటర్ ఏంట్రా అంటే సో లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది చెప్పాలంటే, చల్లగా. సో ఒకసారికి ఎట్లుందంటే స్వర్గానికి వచ్చినట్టుంది. సో ఇంతసేపు బండ్లో వచ్చినప్పుడు బాడీ మీద చెమట, ఇది మొత్తం ఇక్కడ ఒక 2 minutes ఉంటే నార్మల్ అయిపోతాము. సో నేను చూపిస్తా వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అని. వీలైతే వాటర్ టేస్ట్ కూడా చేద్దాము. ఫస్ట్ ఎవరు నేను ఎత్తుకోవాలి సార్ వీడియో వస్తాయి. బేసిక్గా చెప్పాలంటే వాటి చాలా బాగున్నాయి తాగడానికి. ఇప్పుడు ఎడుతుపోతప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎవరికి తెలియదంట, అది మిస్టరీనే. అండ్ వాటర్ టేస్ట్ చేయడానికి అయితే చెప్పొచ్చు, ఇది పక్కా ఇది స్టోన్స్లో వాటర్ ఉంటాయి కదా, లైక్ బోర్ వాటర్ లాగే ఉన్నాయి. సో ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది, అప్పుడే చూసాం కదా. సో ఓన్లీ లవర్స్ అలా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనం సింగిల్, బట్ స్టిల్ అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం ఏంటి ఏమని. సో పీకాక్స్ సార్ వస్తున్నాయి, వినిపిస్తున్నాయా? बीच में हूँ जा रहा है ना, आता आता अलग अलग जा रहा है. సో మన బ్యాక్ సైడ్ ఒక లొకేషన్ ఉంది. సో ఇదైతే ఇంకా చాలా ప్లీజెంట్గా ఉందన్నమాట. సో కింద చూస్తే అండర్ డెప్త్గా ఓహ్ క్రేజీ కదా అసలు. సో గాలి అయితే తక్కువే వస్తుంది, ఎంత హైట్ ఎంత టాప్లో ఉన్నా కూడా గాలి అయితే నాకు తక్కువే వస్తుంది. కానీ ఏంట్రా అంటే సో కంప్లీట్ లొకేషన్ మొత్తం ఓ మై గాడ్ అనేలా ఉంది. సూపర్. సో ఫైనల్గా అయితే మనం అనుకున్న లొకేషన్ అయితే చూసాము. సో యాక్చువల్గా నేను వాటర్ ఫాల్స్ అనుకుంటే కొండల నుంచి వాటర్ వస్తాయి అనుకున్నా, బట్ ఎక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది సో దేవుడి విగ్రహంలో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి. అండ్ కోనేరు కూడా చూసా. సో నేను అనుకున్నాను అనమాట, లైక్ ఆ దారిలో అడుగుతుంటే అందరూ అనేవాళ్ళు కోనేరులో వాటర్ లేవు అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. సో వాటర్ టేస్ట్ చేసిన తర్వాత. కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ ప్రజెంట్ అయితే ఇంతవరకు ఎండ్ ఉంది, బట్ ఇప్పుడైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి ఐ వాజ్ లైక్ చిల్లింగ్ మై సెల్ఫ్ అనమాట. సో ఎక్కేటప్పుడు అయితే కష్టం మీద ఎక్కా, బట్ దిగేటప్పుడు మాత్రం ఫటాఫట్ అని దిగేసా. బికాజ్ ఏంటంటే ఎక్కడం కష్టం స్ట్రైట్గా ఉంటుంది, దిగడం ఈజీ బికాజ్ డౌన్కి ఉంటుంది. చలో సో మొత్తానికైతే నేను కిందకైతే వెళ్ళిపోయి మళ్ళీ నేను బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను. సో ఇంటికి పోయేసి రేపు ఏదైనా ప్లాన్ చేసుకొని పిల్లల్ని బయటకైతే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఇకపోతే మన ఛానల్ గురించి చెప్పాలంటే
ఐ వాజ్ వెరీ హ్యాపీ, సింపుల్. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అండ్ ఏంటంటే నేను కూడా లాంగ్ వీడియోస్ ఏం చేయలేదు, షార్ట్స్ కూడా ఏం చేయలేదు. బికాజ్ ఏంటంటే సో ఇంతకుముందు షార్ట్ చేసేటప్పుడు నాకు నా ఫ్రెండ్స్ ఇద్దరు తోడున్నారు. సో వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట, లైక్ వీడియోస్ తీయడం వల్ల. ప్రెసెంట్ నా దగ్గర హెల్మెట్ కెమెరా లేదు, నా దగ్గర హెల్మెట్ కెమెరా ఉంది కానీ అది అంత క్లారిటీ తక్కువ ఉంది. ఇట్ వాజ్ నాట్ దట్ మచ్ గుడ్ అనమాట. సో నెక్స్ట్ మంత్ ఇంకో కెమెరా కొనుక్కొని మనం అనుకుంటున్నాను, ఖచ్చితంగా కొనుక్కుంటాను. కనుక్కున్న తర్వాత నేను డైరెక్ట్గా బైక్కి హెల్మెట్ కెమెరా పెట్టుకొని హెల్పింగ్ వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియోస్ అయితే చేయట్లేదు కానీ హెల్పింగ్ అయితే చేస్తున్నా. బికాస్ ఏంటంటే నేను స్టార్ట్ చేసింది హెల్ప్ చేయాలనే కదా ఛానల్. సో హెల్పింగ్ అయితే జరుగుతుంది, బట్ ఏంటంటే వీడియోస్ రావడం లేదు. సో లాంగ్ వీడియోస్ కూడా ఇంకటి నుంచి సో వీళ్ళు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ అనమాట, వాటర్ ఫాల్స్ కానీ టెంపుల్స్ కానీ అలా. సో అందరూ దయచేసి నా ఛానల్ని అలానే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.